ఈ వెన్నుపూస ఎముక ఏదైతే చూస్తున్నామో 33 వెన్నుపూస ఎముకలు మన టోటల్ బాడీ వెయిట్‌ని అదే మోస్తుంటది. మనం పుట్టినప్పటి నుండి ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మోయడం. సో, వేర్ అండ్ టేర్ అనేది డెఫినిట్‌గా ఉంటది. సో, ఆ వేర్ అండ్ టేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఒక డిస్క్ షాటికా సమస్య కావచ్చు, లేదంటే వెన్నుపూస ఎముక కిందకెళ్ళి ఎముక జారడమే కావచ్చు, వాటెవర్. సో, మనము ఒక టాబ్లెట్ ఇచ్చినా, ఒక ఇంజెక్షన్ చేసినా, లేదంటే సర్జరీ చేసినా ఎనీ పేషెంట్ ఏం చేస్తారు? ఫస్ట్ కార్ కొత్తగా కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడతాం మనం కార్‌ని. కానీ ఒకసారి సెకండ్ హ్యాండ్ అయిందనుకోండి, దాన్ని మనం అడ్డదిడ్డంగా వాడడం జరుగుతుంది. సేమ్ వే వాట్ హ్యాపెన్స్ మన హ్యూమన్ టెండెన్సీ కూడా ఏంటంటే, ఒక్కసారి నొప్పి తగ్గిన తర్వాత వాళ్ళకి ఈ స్పైన్ ఇష్యూ ఉన్నదని కూడా మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ చేశామనుకుందాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేశామనుకుందాం, లేదంటే ఎండోస్కోపీ డిస్కెక్టమీ సర్జరీ చేశామనుకుందాం. నొప్పి తగ్గుడుతోనే వీళ్ళంతా మర్చిపోతారు. మర్చిపోయి అడ్డదిడ్డంగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ముందటి వంగి వెయిట్ లిఫ్ట్ చేయడం కావచ్చు. స్మోకింగ్ స్టాప్ చేయమంటే చేయకుండా మళ్ళీ స్మోకింగ్ అనేది స్టార్ట్ చేయడము, లేదంటే వెయిట్ పుట్ ఆన్ కావడం. అంత వెయిట్ పుట్ అయినప్పుడు డెఫినెట్‌గా మళ్ళీ కొద్దో గొప్పో మనకి ఈ డిస్క్ మీద వజన్ పడడం వల్ల కూడా ఇష్యూ మళ్ళీ రావచ్చు.